హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, NIEPA నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఉంటే మనము అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ విషయానికి వస్తే ప్రజెంట్ మనకి 40,000 నుంచి 45,000 మధ్యలో శాలరీ అనేది ఉంటుంది. అంటే మనం ఈ జాబ్లో జాయిన్ అయినటువంటి ఫస్ట్ మంత్లో మనకి ఆ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మనకి 8th PRC అనేది 2025 సంవత్సరంలో రాబోతుంది. ఆ 8th PRC కన్నా ఇంప్లిమెంటేషన్ జరిగితే మనకి నియర్లీ 75,000కు పైగా శాలరీ అనేది ఈ జాబ్కి రావడం జరుగుతుంది. అంటే ప్రజెంట్ తక్కువ శాలరీ ఉంది, వేరే చోట వెళ్ళి వర్క్ చేయాలి అని ఎవరైతే బాధపడుతుంటారో వాళ్ళకి ఈ 8th PRC అనేది మనకి 2025 సంవత్సరంలో ఉంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి PRC పే రివిజన్ కమిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. సో ఈ 2025 సంవత్సరంలో కూడా ఈ PRC అనేది ఇంప్లిమెంటేషన్ చేయబోతున్నారు. కాబట్టి శాలరీస్ అనేది ఈజీగా డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయకుండా ఉండొద్దండి, తక్కువ శాలరీ ఉంది అని. సో ఫ్యూచర్లో శాలరీస్ అనేది ఈ సంవత్సరంలోనే మనకి ఈజీగా పెరగడం జరుగుతుందన్నమాట. ఎంత పెరుగుతాయంటే ఇప్పుడు ఉన్నటువంటి శాలరీ కంటే డబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే బేసిక్ పే గురించి నేను చెప్తున్నాను. ఇక ఈ జాబ్స్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు, కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ కాదు ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. లోయర్ డివిజన్ క్లర్క్ అనే జాబ్స్ని భర్తీ చేస్తున్నారు. సో నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో మీరు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళైతే మీరు ఏ డిస్టిక్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో అనేది కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ జాబ్స్, అలాగే MRO ఆఫీసుల్లో, కలెక్టర్ ఆఫీసుల్లో మనకి కాంట్రాక్టువల్ అండ్ అవుట్సోర్సింగ్ జాబ్స్ మరియు అంగన్వాడీ జాబ్స్ అనేవి డిస్ట్రిక్ట్ వైజ్గా విడుదల చేస్తున్నారు. సో వాటికి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి కూడా నెక్స్ట్ మన ఛానల్లో రాబోతున్నాయి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి మీరు ఈ జాబ్స్ అనేవి కాంట్రాక్టువల్, అవుట్సోర్సింగ్ అండ్ పర్మనెంట్ జాబ్ అనేది కావాలి అనుకుంటున్నారు, మన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కామెంట్స్లో తెలియచేయండి. ఓకే, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారు అనేది కామెంట్లో అయితే టైప్ చేసి పెట్టండి. ఓకే డియర్ ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ చెప్పే ముందు మీకు ఒక విషయం తెలియజేయాలి. అది ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ని ఇంతకుముందు 2024 సంవత్సరంలోనే ఒకసారి రిలీజ్ చేశారు. దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చి 3/2024 NIEPA. ఇది దాని యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్. అది ఎప్పుడు ఇచ్చారు అంటే 20/7/2024 తేదీన ఇవ్వడం జరిగింది. అప్పుడు అప్లై చేసుకోవడానికి టైం కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు మళ్ళీ మనకి ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి టైం అనేది ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి అంటే మనకి చూసుకున్నట్లయితే నోటిఫికేషన్లో 14 ఫిబ్రవరి 2025 వరకు కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసే అవకాశాన్ని ఇప్పుడు మనకి ఇస్తున్నారన్నమాట. మరి ఈ జాబ్స్కి సంబంధించి ఏం జాబ్స్ ఉన్నాయి అన్నీ చూద్దాం. ఇది మనకి అఫీషియల్ నోటిఫికేషన్. మీరు ఇక్కడ డేట్ చూసుకున్నట్లయితే జనవరి 21, 2025న మనకి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట. అయితే ఈ ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థ నుంచి రావడం జరిగింది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఇందులో ఖాళీగా ఉన్నటువంటి లోయర్ డివిజన్ క్లర్క్ LDC అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా లెవెల్ 2 పే మ్యాట్రిక్స్ ద్వారా ఈ జాబ్స్ అనేవి ఉంటాయి. బేసిక్ పే అనేది మనకి 19,900 రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరేంటి 40 నుంచి 45,000 శాలరీ వస్తుందన్నారు, బట్ ఇక్కడ మాత్రం 19,900 బేసిక్ పే మాత్రమే ఉంది అని చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ బేసిక్ పే మాత్రమే. దీనికి డిఆర్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర అలవెన్సెస్ అనేవి అప్లికేబుల్ అవుతాయి. అలాంటివన్నీ అప్లికేబుల్ అయినప్పుడు మనకి శాలరీ అనేది నియర్లీ 40,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే నేను మీకు తమ్నైల్లో ఆ శాలరీ అనేది పెట్టడం జరిగిందనమాట. ఇక టోటల్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో అన్రిజర్వ్డ్ సంబంధించి 4 ఉన్నాయి, OBC కేటగిరీకి సంబంధించి 3 ఉన్నాయి, SC కేటగిరీకి సంబంధించి 2, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 1 వేకెన్సీ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ST కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్ అనేవి లేవు. సో చాలామంది ST క్యాండిడేట్స్ ఏమనుకుంటారు, మేము అప్లై చేయడానికి అవకాశం లేదేమో అనుకుంటారు. బట్ ఇక్కడ అన్రిజర్వ్డ్లో ఉన్నటువంటి ఈ 4 పోస్టులకి మీరు అప్లికేషన్ పెట్టుకొని మీరు కాంపిటీషన్ అనేది చేయవచ్చు అనమాట. అయితే రిజర్వేషన్స్ అనేవి వర్తించవు.
ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. మనం దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. చాలామంది స్కిల్ టెస్ట్ అంటే భయపడతారు. సో వాళ్ళకి జాబ్ తెచ్చుకునే రిటన్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అంత టాలెంట్ ఉంటుంది. కానీ స్కిల్ టెస్ట్ ఉండడం వల్ల వాళ్ళు ఈ నోటిఫికేషన్ స్కిప్ చేస్తూ ఉంటారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ ఏం పెడతారు అంటే టైపింగ్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. మీకు ఇంగ్లీష్ టైపింగ్ అని మీరు చేయగలిగితే 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది చేసుకోవాలి. ఒకవేళ హిందీ టైపింగ్ అని మీరు చేస్తే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే చాలామందికి ఈ టైపింగ్ టెస్ట్ మన వల్ల కాదులే అని స్కిప్ చేస్తుంటారు. ఇక్కడ నేను మీకు ఒక విషయం తెలియచేయాలి. ఏంటి అంటే టైపింగ్ అనేది ఈజీగా 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఈజీగా 2 మంత్స్లో నేర్చుకోవచ్చండి. మనకి ఫస్ట్ మనం ఇప్పుడు నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఫిబ్రవరి 14వ తేదీ వరకు టైం ఉంది. ఇంకా నియర్లీ మనకి 20 డేస్ వరకు టైం ఉంది. అలాగే ఈ 20 డేస్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయాలి. దానికి ఒక నెల టైం పడుతుంది. మళ్ళీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. దానికి మళ్ళీ ఒక నెల టైం పడుతుంది. దాని తర్వాత మళ్ళీ స్కిల్ టెస్ట్కి మెరిట్ లిస్ట్ రెడీ చేయడానికి కొన్ని రోజులు పడుతుంది. దాని తర్వాత స్కిల్ టెస్ట్కి పిలుస్తారు. ఈ విధంగా ఈ ప్రాసెస్ అంతా జరిగాలకి 3 to 4 మంత్స్ ఈజీగా పడుతుందన్నమాట. ఆలోపు మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఫస్ట్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యి క్వాలిఫై అయిన తర్వాత కూడా టైపింగ్ నేర్చుకోవచ్చు. ఓకే, నేను చెప్తున్నది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఎగ్జామినేషన్కి అటెండ్ అవ్వండి. దాని తర్వాత మీరు క్వాలిఫై అయ్యారు అని మెరిట్ లిస్ట్ వస్తే తర్వాత కూడా మీరు టైపింగ్ టెస్ట్ అనేది నేర్చుకోవచ్చు. టైపింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి 1 లేదా 2 నెలల్లో ఈజీగా 35 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, సో అది. ఇక ఇప్పుడు ప్రజెంట్ మనం ఎటువంటి సర్టిఫికేట్స్ చూపించాల్సిన అవసరం లేదు మనకి టైపింగ్ వచ్చు అని. బట్ మనం స్కిల్ టెస్ట్లో మాత్రం పర్ఫార్మెన్స్ అనేది ఇస్తే సరిపోతుంది. ఈ టైపింగ్ అనేది మనకి కంప్యూటర్లోనే కండక్ట్ చేస్తారు. టైం ఎంత ఉంటుంది అంటే 10 నిమిషాల పాటు మనకి టైం అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక ఏజ్ విషయానికి వస్తే మినిమం 18 సంవత్సరాలు ఉండాలి అండ్ అప్ టు 27 ఇయర్స్ వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే 32 సంవత్సరాల వరకు ఉన్నవాళ్ళు, ఓబీసీ వాళ్ళైతే 30 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈ జాబ్కి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ అనేది రిటన్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా కండక్ట్ చేస్తారు. ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే టైపింగ్ టెస్ట్ అనమాట. సో రిటన్ టెస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెప్పే ముందు ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉంటుందో సేమ్ ఈ సంస్థే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరిగిందనమాట. NIEPA నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అనే సంస్థే మనకి వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో లోయర్ డివిజన్ క్లర్క్ జాబ్కి సంబంధించి దాని యొక్క పేపర్ అనేది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనేది మనకి పెట్టడం జరిగింది. దాని లింక్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ ప్రీవియస్ పేపర్ని కూడా మీరు ఒకసారి చూసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఓకే, ఇక ఈ జాబ్స్కి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. టైం ఎంత ఉంటుంది ఎగ్జామినేషన్ కంటే 2 అవర్స్ పాటు టైం అనేది ఉంటుంది. 100 మార్క్స్కే ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో 5 పార్ట్స్ అనేవి ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో దీనికి రిలేటెడ్గా నేను బుక్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం క్వశ్చన్స్ కవర్ చేసేటువంటి బుక్స్ వాటి యొక్క లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీకు నచ్చితే ఆ బుక్స్ అనేవి కొనుక్కోండి. లింక్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మీరు లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను బుక్స్కి సంబంధించి. సో సిలబస్ మనం చూసుకున్నట్లయితే 5 పార్ట్లుగా ఇవ్వడం జరిగింది. పార్ట్ 1 వచ్చి మనకి కంప్యూటర్ ఆపరేషన్స్ సంబంధించి 20 క్వశ్చన్లు ఉంటాయి 20 మార్కులకి. పార్ట్ 2 వచ్చి మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 20 క్వశ్చన్లు 20 మార్కులు. పార్ట్ 3 జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్లు 20 మార్కులకి. ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సంబంధించి 20 క్వశ్చన్లు 20 మార్కులు. అండ్ క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్లు 20 మార్కులు. ఈ విధంగా టోటల్ ఈచ్ సెక్షన్ నుంచి 20 క్వశ్చన్లు ఉంటాయి. 20 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. టోటల్ వచ్చి మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే ఈ ఎగ్జామినేషన్లో మినిమం కట్ ఆఫ్ మార్క్స్ రీచ్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. స్కిల్ టెస్ట్కి సంబంధించి ఆల్రెడీ నేను మీకు చెప్పాను. టైపింగ్ అనేది ఇంగ్లీష్ టైపింగ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్, ఒకవేళ హిందీ టైపింగ్ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ అనేది మనము చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక టెంటేటివ్ డేట్ అంటే అప్రాక్సిమేట్ డేట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఎప్పుడు రిటన్ టెస్ట్ అనేది ఉండే అవకాశం ఉంది అని. మార్చ్ లాస్ట్ వీక్లో కానీ లేదా మార్చ్ 3rd వీక్లో కానీ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే అవకాశం ఉందని ఇవ్వడం జరిగిందన్నమాట. సో ఈ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చినప్పుడు కానీ లేదా
మనకి అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయినప్పుడు కానీ, ఇక ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్ అనేది ఈ సంస్థ నుంచి వస్తే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా, అలాగే మన వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా నేను మీకు తెలియజేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్‌ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. అందులో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. ఇక ఇండియన్ నేషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికొస్తే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ మరియు ఓబీసీకి సంబంధించినటువంటి కేటగిరీ వాళ్ళు రూ. 1000 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రూ. 500 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఆన్లైన్‌లోనే ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్స్‌కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆన్లైన్‌లో అప్లై చేసే లింక్‌ని వీడియో కింద డిస్క్రిప్షన్‌లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. బిఫోర్ అప్లై చేసేటప్పుడు ఇవన్నీ ఈ డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉండాలి అని ముందే మనకి తెలియజేయడం జరిగింది. సో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూసుకొని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.